ఎప్పుడు కార్లే చూపిస్తుంటే ఎలా, ఇల్లు కూడా అవసరమే కదా. సో అందుకే ఈ రోజు నుంచి ఇండిపెండెంట్ హౌస్లు ఏంటి, డూప్లెక్స్లు ఏంటి, ప్లాట్లు ఏంటి, ఫ్లాట్లు ఏంటి అన్నీ చూపించడానికి వచ్చాను. వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. ఫస్ట్ చూపించబోయేది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను చూపించబోతున్నాను. అది ఎక్కడో కాదు, బీరాంగూడలో జస్ట్ 3 కిలోమీటర్స్ టు పట్టాన్చెరు. ఔటర్ రింగ్ రోడ్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల మీ పిల్లలకి ఏమైనా స్కూల్ కావాలనుకుంటున్నారా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. అంతేకాదు రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. సూపర్ మార్కెట్లు కావాలంటే డి మార్ట్ ఉంది, విశాల్ మార్ట్ ఉంది. ఇంకేం కావాలి చెప్పండి, ఒక ఇంట్లో దిగడానికి చుట్టుపక్కల అన్ని ఉన్నాయి. అంతేకాదు మన ఇంటి గుమ్మం ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. సో ఇంతకీ ఇల్లు ఎంత ఉంది అనుకుంటున్నారా? 167 స్క్వేర్ యార్డ్ లో G+1 అయితే ఉంది. పర్మిషన్ అయితే 2 ఫ్లోర్స్ కి అయితే ఉంది. ప్రస్తుతానికి G+1 అయితే వేశారు. మీరు ఎవరైనా నచ్చి కొనుక్కుంటే గనక పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇది HMDA లేఅవుట్ అన్నమాట. ఇది ఎక్కడో కాదు, బీరాంగూడ రాఘవేంద్ర కాలనీలో ఉంది. ఫస్ట్ అయితే బిల్డింగ్ అవుట్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, నాకు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే వుడ్ వర్క్ తోటి ఫినిషింగ్, అంటే ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో అది వుడ్ ఫినిష్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది బయటకి. అండ్ పక్కనే మనకి పీకాక్ ఫెదర్ అయితే కనిపిస్తుంది. చూసారా, చాలా అందంగా నైట్ టైం లైట్ వేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా. పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి కింద ఎలా ఉంది, పైన G+1 ఎలా ఉంది అని చూసేద్దాం. టెర్రస్ కూడా చూపించేస్తాను, వచ్చేయండి. గేట్ తీయగానే ఎంట్రన్స్ లో టాప్ లో చూసినట్టయితే ఫాల్ సీలింగ్, వుడ్ ఫినిష్ తో అయితే ఫాల్ సీలింగ్ ఉంది. పార్కింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. 3 బ్లాక్స్ లాగా ఉంది. 3 బ్లాక్స్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇంటి చుట్టూ రౌండ్ వేసేద్దాము. సో ఇక్కడ కూడా ప్లేస్ ఉంది మనకి, యూటిలిటీ ఏరియా. ఇది మనం ఏదైనా వాష్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇదంతా స్పేషియస్ గా ఉంది. లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది కింద. ఇదంతా పార్కింగ్ యార్డ్ అన్నమాట. ఇక్కడ నుంచి కింద మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఉంది. అది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. ఎవరిల్లైనా కొత్త ఇల్లే కదా, ఫస్ట్ కాల్ అయితే రైట్ సైడ్ పెడతాను. వస్తూనే హాల్ అయితే కనిపిస్తుంది అనమాట. హాల్లోకి రాగానే ఫస్ట్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది ఉంది. చాలా క్యూట్ గా ఉంది, చూస్తున్నారు కదా. ఇది పూజ గది. దానికి కూడా వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చేసారు. ఫ్రెష్ ఎయిర్ కానీ ప్రాబ్లం లేదనమాట. అండ్ డోర్స్ కూడా దేవుడివి అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. డబుల్ డోర్ ఉంది. వినాయకుడు, లక్ష్మీదేవి దీపాలు వేసి చాలా క్యూట్ గా ఉంది. పూజ గదికి పక్కనే కిచెన్ ఉంది. కిచెన్ చూస్తున్నారు కదా, న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి కొంచెం ఇలాగ ఉంది. ఇదైతే రెడీ టు ఆక్యుపై సింగిల్ బెడ్రూమ్ అనమాట. కిచెన్ కి వెంటిలేషన్ కోసం కూడా విండో అయితే ఇచ్చేసారు. ఇదంతా షెల్ఫ్స్ ఉన్నాయి, కావాలంటే మీరు ఎవరైనా తీసుకున్నాక వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇది హాల్ అనమాట. టీవీకి ర్యాక్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి. వుడ్ వర్క్ కావాలంటే తర్వాత దీనిపైన చేయించుకోవచ్చు. ఇదంతా టీవీ ర్యాక్ ఇచ్చేసారు ఇక్కడ. ఇంక ఇక్కడ షింక్ పెట్టుకోవడానికి కూడా మనకి స్లాట్ అయితే ఇచ్చారు, వాష్ బేసిన్ పెట్టుకోవడానికి హాల్లో. అండ్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ లో అన్నమాట. ఇక్కడైతే టైల్స్ చూసారా, ఫ్లవర్ డిజైన్ తోటి టైల్స్ అయితే వేయడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ కదా, బెడ్రూమ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. చూసారా ఎంత లైటింగ్ వస్తుందో బెడ్రూమ్ లో అయితే. షెల్ఫ్స్ అయితే ఉన్నాయి, కావాలంటే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే చేయించేసింది. హాల్లో ఫాల్ సీలింగ్ చూడలేదు, బట్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. సో ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కానీ పైన స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు, చూసారా. అట్టక అంటాం కదా, అట్టక స్టోరేజ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక మన ఇష్టం ఎంత అయినా దోసుకోవచ్చు పైన. మనకు కావాల్సిందే ముందు, ఇంటికన్నా ముందు స్టోరేజ్ ప్లేస్ కావాలి, అట్టకలు కావాలి. సో బాత్రూమ్ అయితే ఇది. కాకపోతే ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయింది కదా, న్యూగా కొంచెం అయితే ఇలా ఉంది. బట్ క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే రెడీ టు ఆక్యుపై అంతా అయితే రెడీ అయిపోయింది. జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే మిగిలి ఉంది అనమాట. బాత్రూమ్ కూడా వెంటిలేషన్ ఉంది. చాలా మటుకి ఈ మధ్య చూస్తున్నాం బాత్రూమ్స్ కి వెంటిలేషన్ ఇవ్వట్లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటే ఇచ్చేస్తున్నారు. సో వెంటిలేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట. బాత్రూమ్ లో వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. హాల్లో కూడా అంత ఫాల్ సీలింగ్ అయితే ఉందన్నమాట. కొంచెం ఎలక్ట్రిషియన్ పని అయితే ఉంది, అది కూడా అయిపోతుంది. రెడీ టు ఆక్యుపై. హాల్లో విండో ఉంది వెంటిలేషన్ కోసం. అండ్ మస్కిటో మెష్ కూడా వేసేసి ఉంది. గేట్ కి పక్కనే అంటే రైట్ సైడ్ అనమాట ఇంకొక ప్లేస్ అయితే ఉంది. అందులోకి వెళ్ళి చూద్దాం. ఇది అడ్డుగా ఉంది, బట్ మీకు చూపించాలంటే నేను ఫీట్లు చేయాల్సిందే కదా. పర్లేదు, బాగానే పడిసింది, సన్నగానే ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ఒక బాత్రూమ్ లాగా ఆర్ స్టోరేజ్ చూద్దాం. యా, వాష్రూమే ఉంది. ఓకే, చిన్నది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట వాష్రూమ్ అయితే ఉంది. పని వాళ్ళు కానీ లేదంటే డ్రైవర్స్ కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైనా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీకి స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వాటర్ అది ఏమన్నా వస్తే బయటికి వెళ్లకుండా కూడా, అంటే ఇదంతా కారిడార్ పాడకుండా ఇక్కడ గట్లా కూడా కట్టారు. దీన్ని సపరేట్ గా చేశారు అనమాట. ఈ పక్కన కూడా ప్లేస్ ఉంది. మనుషులు తిరగచ్చో లేదో చూద్దాం ఒకసారి. పక్కన ఇల్లు కట్టాక పక్కింటి వాళ్ళతో మాట్లాడాలంటే కష్టం కదా. అక్కడ దూరం వెళ్ళి నుంచొని చక్కగా పక్కింటి వాళ్ళతో మాట్లాడచ్చు. బాగానే ఉంది. నేను దూరం చూసా, ఒక్క పర్సన్ పెడతారు, లేదా 1 by 1 వెళ్ళొచ్చు. నేను ఇందాక చూపించాను కదా, అటు నుంచి ఇక్కడ వరకు కూడా స్పేస్ అయితే ఉంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం.
పైన ఎలా ఉందో స్టెప్స్ అయితే ఎక్కేటప్పుడు అంతా కూడా మనకి సపోర్టింగ్ కి స్టీల్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. వావ్, నా ఫేవరెట్ బుద్ధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. హాఫ్ స్టెప్స్ దగ్గర ఇదంతా కూడా వుడ్ ఫినిష్ మోడల్ లో అయితే ఇది డిజైన్ చేసింది అనమాట. అసలు బుద్ధుడు అయితే చాలా బాగుంది. పైన లైట్ కూడా ఇచ్చారు. నైట్ టైం బుద్ధుడు పైన లైట్ వేసుకుంటే బుద్ధుడు అందంగా కనిపిస్తారు. స్టెప్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. యాక్చువల్ గా ఇది G+1 అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది, కానీ G+2 వరకు పర్మిషన్ ఉంది. ఎవరైనా కొనుక్కుంటే కనుక పైన ఇంకో ఫ్లోర్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అనమాట. పక్కా పర్మిషన్స్ తోటైతే ఉంది. ఇది బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది కింద పార్కింగ్ దగ్గర ఎంట్రీలో పైన ఫాల్ సీలింగ్ ఏదైతే వుడ్ వర్క్ తో ఉందో సేమ్ అదే వుడ్ వర్క్ తోటి అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా డోర్ కి ఎంట్రన్స్ లో చూస్తున్నాం కదా, బాగుంది. ఇక్కడ కారిడార్ లో కూర్చున్నప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రీకి పక్కనంతా కూడా టైల్స్ తో డిజైన్ చేశారు. చూసారా, ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. గోడలు అది మరకలు అవ్వకుండా ఉంటుంది. మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో స్టీల్ అవుట్ లైన్ అయితే ఇచ్చారు. ఇంట్లోకి వెళ్లే ముందు చుట్టుపక్కల పరిసరాలు చూడాలి. బోల్డ్ ప్లేస్ ఉందండి. ఇల్లు ఎంత ఉందో అంత పొడుగున ప్లేస్ ఉంది. నాకు ఇంటికి ఇలాంటి ప్లేస్ ఉంటే చుట్టూ గ్యాప్ ఉండాలి తిరగడానికి. ఎటైనా తిరగచ్చు. పక్కింటి వాళ్ళు ఇటైనా మాట్లాడచ్చు, అటైనా మాట్లాడచ్చు. ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. ఇది మేబీ హాల్లో నుంచి ఇటు రావచ్చు అనుకుంటా. ఎమర్జెన్సీ టవల్స్ ఏమన్నా ఆరేసుకోవాలన్నా తాడుంది అనుకోండి, ఇట్లా కూడా వచ్చేయచ్చు. మనకి పక్కన వాళ్ళు కనిపించొద్దు అనుకుంటే కనుక ఏమన్నా గ్రిల్ పెట్టించేసుకోవచ్చు. మొత్తం సేఫ్టీ కోసం అంటే గ్రిల్ కూడా పెట్టించేసుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇల్లంతా పొడుగు ఇక్కడ వరకు ఇదంతా యూటిలిటీ ఏరియా. బాసనలు తోవడానికి వాడతారు, లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అంటే యూటిలిటీ ఏరియా బయట ఉంది కదా అని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టైల్స్ చూసారా చాలా నీట్ గా వేసారు అనమాట. అంతే నీట్ గా మెయింటైన్ చేస్తే సూపర్ గా ఉంటుంది ఇల్లు అయితే. ఇప్పుడు చక్కచక్క లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఇంకొకటి, ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, ఇల్లంతా ఉన్నంత ప్లేస్ కారిడార్ అయితే ఇచ్చారు కదా. సో నైట్ టైం వస్తే దానికి ఇబ్బంది లేకుండా లైట్స్ ఇచ్చారండి. చూసారు, ఇక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్, అక్కడ ఈ లైన్ లో 3 లైట్ ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. బల్బ్స్ అయితే పెట్టుకోవచ్చు, 3 బల్బ్స్ అయితే పెట్టుకోవచ్చు. హుక్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా నిజంగానే ఇదంతా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే, ఇల్లు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసినట్టయితే హుక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ పాట్స్ లాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. అప్పుడైతే ఇది డోర్ కొంచెం పాలిషింగ్ అయితే అవ్వాలి. పైన మిర్రర్స్ ఉంది, బట్ రెడీ టు ఆక్యుపై. మీరు ఎవరైనా తీసుకుంటే ఇమీడియట్ గా అయిపోతుంది. సో ఇక్కడ కూడా రేట్లకి లోపల పెడదాం. రాగానే డోర్ పక్కనే మనకి విండోస్ కనిపిస్తున్నాయి చూసారా. సో ఎవరైనా వచ్చి డోర్ కొట్టినప్పుడు మనం డైరెక్ట్ గా డోర్ తీయాల్సిన పని లేదు. విండోలోంచి చూసి తెలుసుకోవచ్చు ఎవరు వచ్చారు, మన చుట్టాలా ఎవరా అనేది. విండో ఓపెన్ చేసి విండోలోంచి కూడా మాట్లాడొచ్చు మనము. ఇదైతే నాకు బాగా నచ్చింది. మామూలుగా భయపడుతుంటాం నైట్ టైము, ఎవరు కుట్టారా అని డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వ్యూ కెమెరా పెడతారు యాక్చువల్ గా, బట్ ఈ ఫెసిలిటీ ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడచ్చు, డోర్ తీయకుండా విండోలోంచి మాట్లాడచ్చు. అది బాగుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఉంది. హాల్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. హాల్లో మనకి వెంటిలేషన్ కి విండో ఇచ్చారు. కారిడార్ లోకి విండో కూడా ఇచ్చారనమాట. మనం డోర్స్ ఓపెన్ చేసుకున్నాం. మస్కిటో మెష్ కూడా ఇచ్చారు. అండ్ చూసినట్టయితే ఇది టీవీ ర్యాక్ చాలా సింపుల్ గా ఉంది. నవేడేస్ కొంచెం టీవీ దగ్గర ఏరియా అంతా సింపుల్ గానే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సైడ్ కారిడార్ లోకి అయితే డోర్ ఉంది. బోల్ట్లు అన్నీ కూడా బాగున్నాయి, గట్టిగానే ఉన్నాయి. మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చోవడం మనకి ఇష్టం లేదు, కానీ గాలి వెలుతురు రావాలంటే ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే మంచిగా గాలి వెలుతురు, ఫ్రెష్ ఎయిర్. ఇండిపెండెంట్ ఇల్లు సుఖమేనండి, ఎంతేనా? అవునా కదా. అపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు, కానీ అది అంత ఉండాలి. ఇక్కడ పార్టీషన్ ఉంది చూసారా, ఆర్చ్ పార్టీషన్. అండ్ ఇక్కడ కూడా గ్లాస్ ఏమైనా ఫిట్ చేసుకుంటే అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది పార్టీషన్. సో ఇది డైనింగ్ ఏరియా చాలా సఫిషియెంట్ గా ఉంది. డైనింగ్ ఏరియా అయితే ఏదో ఉందా లేదా అన్నట్టు లేకుండా చాలా బాగా ఇచ్చారు స్పేస్. ఇది ఇనఫ్ అనమాట డైనింగ్ ఏరియాకి. ఇక్కడైతే డైనింగ్ ఏరియాకి ఎదురుకుండా విండోస్ కూడా ఇచ్చారు. విండోస్ ఓపెన్ చేసుకొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి చూసారు కదా. డైనింగ్ ఏరియాకి థింగ్స్ ఏదో డైనింగ్ టేబుల్ కి సంబంధించిన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్ కూడా ఇచ్చారు అనమాట. సో ఇక్కడ డోర్ ఉంది. ఇది యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి. డైనింగ్ ఏరియా నుంచి వస్తే లెఫ్ట్ లో పూజ గది ఉంది, చిన్నది. సేమ్ కింద ఎలా అయితే ఉందో డోర్స్ మీద దేవుడితోటి అలాగే ఇచ్చారనమాట పూజ గది. పైన విండో కూడా ఉంది. అండ్ ఇది కిచెన్ కూడా విండో ఉంది. సో ఎవరికైనా కావాలంటే వుడ్ వర్క్ చేసేసుకోవచ్చు నీట్ గా. ఫాల్ సీలింగ్ అన్ని దగ్గర వేసారండి, ఒక కిచెన్ తప్ప. బాత్రూమ్ లో కిచెన్ లో వదిలేసారు, మిగతా అంతా ఫాల్ సీలింగ్ ఉంది. హాల్ నుంచి బెడ్రూమ్ల దగ్గర అయితే పార్టీషన్ అయితే ఇచ్చేసారు. పార్టీషన్ లో మనం కర్టెన్ వేసుకోవచ్చు. ఇంకేదైనా వెరైటీ అంటే నవేడేస్ ఏమన్నా లేటెస్ట్ గా వస్తే అది కూడా వచ్చేసి పార్టీషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. షేప్ కూడా చాలా బాగుంది పార్టీషన్ షేప్, మామూలుగా క్యాజువల్ గా లేకుండా. ఇది మేబీ షోకేస్ లా కూడా వాడుకోవచ్చు. గ్లాస్ కనుక ఫిట్ చేసేసుకుంటే షోకేస్ లా కూడా వాడుకోవచ్చు.
వాడుకోవచ్చు. లెఫ్ట్ ఒక బెడ్రూమ్, రైట్ ఒక బెడ్రూమ్ రెండు ఉన్నాయి. హాల్లో అయితే కామన్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ అంతా కూడా టైల్స్ వేసి ఉంది. వెంటిలేషన్ కి విండో కూడా ఉంది బాత్రూమ్ లో. బాత్రూమ్ పైన స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు అట్టక. అండ్ ఇటు పక్క ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్, దీనికి విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే సూపర్ గా వస్తుంది. కబోర్డ్స్ అన్ని ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉంది. బాత్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. సఫిషియంట్ బాత్రూమ్. అండ్ కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. విండో అయితే ఉంది. కిడ్స్ బెడ్రూమ్ లో ఇలాంటి ప్లేస్ ఒకటైతే ఉండాలండి ఖచ్చితంగా. విండో దగ్గర పిల్లలు అయితే ఇక్కడ కూడా కూర్చొని వ్యూ చూడడానికి అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. వ్యూ చూస్తూ ఏదైనా ఆడుకోవడానికి కానీ ఏదైనా స్నాక్స్ తినడానికి కానీ బాగా ఇష్టపడతారు. ఇక్కడ ఒక చిన్న పరుపు కంఫర్ట్ లాంటిది ఏదైనా వేసేస్తే వాళ్ళకి చాలా బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. నేనైతే దానికి వాడతాను. ఇది మీరెందుకు వాడతారు నాకు తెలియదు. సో ఇది అనమాట కిడ్స్ బెడ్రూమ్. దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఉంది. G+1 అయితే చూసాం. పైన ఏమీ లేదు, బట్ ఊరికి పైకి వెళ్ళి ఒకసారి వ్యూ ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా ఉందని చూపించేస్తాను వచ్చేయండి. అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ గ్లాస్ ఉందన్నమాట. గ్లాస్ విండో, వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే బుద్ధుడు ఉంది. ఇక్కడ కూడా మనకి పార్టీషన్ లాగా చిన్నది ఇచ్చారు. ఇది కూడా గ్లాస్ పెట్టేసుకుంటే ఇది ఒక విండో అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ అది కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది అన్నమాట. సో ఈ ఏరియా అయితే కంప్లీట్ గా డెవలప్ అయిపోయింది. కంప్లీట్ గా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. హే, పిట్టలు వెల్కమ్ చెప్తున్నాయి. నాకైతే చాలా బాగుందండి పిట్టల అరుపులు. ఇది టెర్రర్స్ అనమాట. G+2 వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది. కాకపోతే G+1 ఇది నేను చూపించింది. ఇంకా పైన కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఎవరైనా కొనుక్కొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇదనమాట ఓపెన్ ప్లేస్. ఎంతైనా కూడా ఇండిపెండెంట్ అండి. ఓపెన్ టెర్రర్స్ అనమాట. ఇదంతా మనదే అన్న ఫీలింగ్. పైగా సమ్మర్ వచ్చేస్తుంది. పచ్చళ్ళు పెట్టుకోవడానికి, వడియాలు పెట్టుకోవడానికి, వాట్ ఎవర్ లేదు. వ్యూ ఎంజాయ్ చేయాలంటే నైట్ టైం ఎలాగైనా డాబా పైకి వచ్చామంటే ఈవినింగ్ టైంలో ఎంత టైం అయినా స్పెండ్ చేసేయచ్చు. ఆటోమేటిక్ గా మొక్కలు పెంచుకున్నామంటే వాటితోటి టైం పాస్. అపార్ట్మెంట్ కల్చర్ లో ఇవన్నీ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం కదా. నేనైతే మిస్ అవుతాను. మీలో ఎంతమంది మిస్ అవుతారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఇంత అందమైన ఇల్లు 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అది కూడా HDMA లేఅవుట్ లో అనమాట. మన ఎంట్రీ గుమ్మం ముందు అయితే 30 feet రోడ్ అయితే ఉంటుంది. ఇంత అందమైన ఈ ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలంటే 1,72,00,000 పడుతుంది అనమాట. వెస్ట్ ఫేసింగ్ తో 100% వాస్తుతోటి ఉంది. నచ్చితే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. నెగోషియబుల్ కూడా ఉంటుంది. అంతేకాదు నేను చూపించింది మీకు సరిపోలేదు, మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు వస్తే కూడా డైరెక్ట్ గా ఇల్లు అయితే చూపిస్తారు. సో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అందమైన ఇల్లు మీకే కాదు, మీ చుట్టాల్లో ఎవరికైనా మేబీ తీసుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.